సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయిందా? వారం రోజుల్లో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుందంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి చేరినట్టుగా తెలుస్తోంది. దీంతో రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయితే వారంలోగా నోటిఫికేషన్ వెలువడే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం ఇక తొలుత సర్పంచ్ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిపే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా వార్తలు అందుతున్నాయి. మండలాల యూనిట్గా తీసుకొని రిజర్వేషన్ల ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద కలెక్టర్లు దీనికి సంబంధించి కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే కలెక్టర్లు ఈ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు. తర్వాత గెజెట్ విడుదల చేయబోతున్నారు. ఇక 15 రోజుల సమయం ఉండే అవకాశం ఉంది. తద్వారా ఎన్నికల ప్రాసెస్ పూర్తిగా నిరాటంకంగా సాగే అవకాశం ఉంది. ఇక మొత్తం మీద రిజర్వేషన్లు జిల్లాలో ఖరారైన తర్వాత కలెక్టర్లు వాటిని ఖరారు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పాలి. సో ప్రస్తుతానికైతే 2 విడతల్లో పంచాయతీ ఎన్నికలకు ఛాన్స్ ఉందని చెప్తున్నారు. సో మొత్తం మీద రిజర్వేషన్ల అంశం కొలిక్కి త్వరలో రాబోతుందనే వార్తల నేపథ్యంలో ఇక మరో వారంలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అసలు ఎప్పుడు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది, ఏం జరగబోతుంది మా కొలీగ్ విజయ్ అన్నారు. విజయ్, పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వారం రోజుల్లో రిలీజ్ అవుతుందంటున్నారు. ఇవాళ రేపో లేదా త్వరలోనే అంటూ ఇలా పదే రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. మరి వారంలో షెడ్యూల్ రిలీజ్ అవుతుందా? రామదాసి, స్థానిక సంస్థల ఎన్నికలకు వారం రోజుల్లోనే ఈ షెడ్యూల్ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే బీసీ రిజర్వేషన్ల పైన ఈ డెడికేటెడ్ కమిషన్ అయితే ఉందో తన రిపోర్ట్ సోమవారం అయితే ప్రభుత్వానికి అందజేసింది. ఆ రిపోర్టు ఏదైతే ఉందో దాన్ని కేబినెట్ ఆమోదించి జిల్లాల కలెక్టర్లకు పంపించనుంది. ఉంది. కలెక్టర్ల నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత గ్రామాల వారీగా, వార్డులకు, మండలాల వారీగా ఈ సర్పంచ్లకు, అలాగే ఎంపీటీసీ స్థానాలకైతే జిల్లాల వారీగా ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలకైతే రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. సో అనంతరం దాన్ని పంచాయతీరాజ్ శాఖకు పంపుతారు. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా పూర్తి అవగానే రిజర్వేషన్ల పైన గెజిటెడ్ విడుదల కూడా అవుతుంది. సో ఈ గెజిట్ విడుదలైన తర్వాత ఆ గెజిట్ ను ఆ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు పంపిస్తే వెంటనే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంది. కాగా ఈ ప్రక్రియ అంతా వారం లోపే పూర్తి చేయాలని చెప్పేసి కూడా మనకు ప్రభుత్వం భావిస్తున్నట్లయితే ఒక ఉన్నతాధికారి చెప్పారు. అయితే స్థానిక సంస్థల్లో ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి దాదాపు 700 పేజీల రిపోర్ట్ ను కూడా సిఎస్ శాంతి కుమారికి డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు అయితే సోమవారం అయితే మనకు ఆయన అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అనంతరం ఆ నివేదికను సిఎస్ శాంతి కుమారి ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి చేరింది. కాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి మొత్తం 50% రిజర్వేషన్లను ఈ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇందులోనూ 50% మహిళలకు కేటాయిస్తారు. గత స్థానిక ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో 27% ఎస్సీ, ఎస్టీలకు కేటాయించగా దాదాపు 23% బీసీలకు దక్కాయి. అయితే అలాగే ఇప్పుడు ఈసారి కూడా మనకు బీసీలకు 22 నుంచి 23% దక్కుతాయని చెప్పేసి అంటా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ఈ డెడికేటెడ్ కమిషన్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మనకు సుప్రీంకోర్టు అయితే 2021లోనే ఆదేశించినటువంటి పరిస్థితి కూడా ఉంది రామదాస్. అయితే ఈ బీసీ రిజర్వేషన్ల పైన ప్రభుత్వానికి మొత్తం గ్రామాల వారీగా బీసీ లెక్కలు ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే దీంతో వాటి ఆధారంగా ఏ వార్డులు దానికి సంబంధించినటువంటి నివేదికలో గ్రామాల వారీగా బీసీ లెక్కలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే దీంతో వాటి ఆధారంగా ఏ వార్డులను, ఏ పంచాయతీలను, ఏ మండలాలను బీసీలకు కేటాయించాలన్నటువంటి కమిషన్ కూడా సిఫార్సు చేసినట్టుగా తెలుస్తోంది. వాటి ఆధారంగానే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్పర్సన్ రిజర్వేషన్ కూడా ఖరారు చేయనున్నారు. సో ఈ రిజర్వేషన్ల 50% దాటరాదంటూ కూడా గతంలో మనకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిబంధనలకు తగ్గట్టుగా ఈ డెడికేటెడ్ కమిషన్ నివేదికను కూడా రెడీ చేసింది. రాజ్యాంగం ప్రకారం ఎస్సీలకు 18%, ఎస్టీలకు 10% మినాయిస్తే సో బీసీలకు మిగిలేది 22 నుంచి 23% రిజర్వేషన్లు కూడా డెడికేటెడ్ కమిషన్ అయితే సిఫార్సు చేసినట్టుగా తెలుస్తా ఉంది. అలాగే బీసీ రిజర్వేషన్లు ఎక్కడెక్కడ ఇవ్వాలో అనేది కూడా పేర్కొంది. సో కమిషన్ వర్గాలు వెల్లడించినటువంటి సమాచారం ప్రకారం గ్రామ సర్పంచ్ అలాగే ఎంపీటీసీ రిజర్వేషన్ల కోసం మండలాన్ని యూనిట్ గా తీసుకున్నారు. సో తీసుకున్న తర్వాత ఇక వార్డుల రిజర్వేషన్లు చూసుకున్నట్లయితే గ్రామ యూనిట్ గా ఖరారు చేయాలని చెప్పేసి కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది రామదాస్. రైట్. అయితే విజయ్, మరి తొలుత ఏ ఎన్నికలు జరుగుతాయి? సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయా లేదంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ జరుగుతాయా?
ఎస్ రామదాస్, ముందుగా చూసుకున్నట్లయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ రిజర్వేషన్లను జిల్లా యూనిట్ గా కీలకమైనటువంటి జెడ్పీ చైర్పర్సన్ స్థానాలను రాష్ట్ర యూనిట్ గా తీసుకొని రిజర్వేషన్లు ఫైనల్ చేయాలని చెప్పేసి కూడా మనకు డెడికేటెడ్ కమిషన్ సూచించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ బీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈ బీసీ లెక్కలను ఈ నివేదికలో గ్రామాల వారీగా బీసీ లెక్కలుగా ఉన్నట్లుగా తెలిసింది. దీంతో మనకు చూసుకున్నట్లయితే ఈ చైర్పర్సన్ స్థానాలను అంటే జెడ్పీ చైర్పర్సన్ స్థానాలను రాష్ట్ర యూనిట్ గా తీసుకుని రిజర్వేషన్లు కూడా ఫైనల్ చేయాలని చెప్పేసి కూడా మనకి ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ అయితే సూచనలుగా తెలుస్తా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి కులగణన నివేదికను డెడికేటెడ్ కమిషన్ పరిగణలోకి తీసుకుంది. రాష్ట్రంలో మొత్తం కూడా 12,848 పంచాయతీలు, 5,817 ఎంపీటీసీ స్థానాలు, అలాగే 570 జెడ్పీటీసీ స్థానాలు, 32 జెడ్పీలు కూడా ఉన్నాయి. అయితే ఈ లెక్కన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను 28% పోగా బీసీలకు 2,500 నుంచి 3,500 గ్రామాల్లో సర్పంచ్ పదవులు, అలాగే 1000 నుంచి 1300 దాకా ఎంపీటీసీ స్థానాలు, 6 నుంచి 8 దాకా జెడ్పీ చైర్పర్సన్ పదవులు దక్కేటువంటి అవకాశం అయితే ఉంది. సో మనకు ఈ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పైన ప్రభుత్వానికి నివేదిక అందజేసిన తర్వాత ఈ బీసీ ఎడ్యుకేషన్ కమిషన్ ఏదైతే ఉందో సో ఇప్పుడు మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో కూడా బీసీ రిజర్వేషన్ల ఖరారు పైన కూడా ఫోకస్ అయితే పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కొత్త మున్సిపాలిటీలు కార్పొరేషన్ల సమగ్ర అంటే విలీనం చేసిన గ్రామాలతో పాటు మిగతా అన్ని కూడా 10 రోజుల్లో అమలు చేయాలని చెప్పేసి కూడా మున్సిపల్ శాఖ అయితే కోరింది. గతంలో జరిగినటువంటి 5 ఎన్నికల ఫలితాలను రిజర్వేషన్లు కూడా కావాలని చెప్పేసి కూడా అడిగింది. సో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి 104 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. ఆయా వార్డులు డివిజన్ల వారీగా కులాల వారీగా లెక్కలను కూడా తీసుకొని ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి డెడికేటెడ్ కమిషన్ ఏదైతే ఉందో ఆ డెడికేటెడ్ కమిషన్ ఇప్పటికైతే వివరాలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీంతో వీటన్నిటిని కూడా అధ్యయనం చేసి 20 రోజుల్లోగా ప్రభుత్వానికి అయితే నివేదిక అందిస్తామని చెప్పేసి కూడా కమిషన్ వర్గాలు వెల్లడించాయి. రామదాస్. రైట్ థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికి డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి చేరింది. మండలం యూనిట్గా సర్పంచ్ ఎంపీటీసీలకు బీసీ రిజర్వేషన్లు ఉండే అవకాశం ఉంది. 2 రోజుల్లో కలెక్టర్లకు రిపోర్టు పంపనుంది సర్కార్. జిల్లాల్లో రిజర్వేషన్లు కలెక్టర్లు ఖరారు చేయబోతున్నారు. ఈ ప్రాసెస్ పూర్తి కాగానే గజెట్ విడుదలవుతుంది. తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలైన 15 రోజుల వ్యవధిలో పోలింగ్, ఇదంతా చకచకా జరిగే అవకాశం కనిపిస్తోంది. సో మొత్తం మీద వారం రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. 2 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.